నల్లకలువ 44th చాప్టర్. వీడు కూడా బెల్లం బాధితుడైపోయినట్టున్నాడు. ఇంకా ఇంటికి వెళ్ళాలి అనిపించట్లేదనుకుంటా అని వెళ్ళి విశ్వ ఎదురుగా కూర్చుంటాడు వేద్. వేద్ కూర్చోగానే తల పైకెత్తి చూసి, ఏంటి వేద్, నువ్వింకా వెళ్ళలేదా అని అడుగుతాడు వర్క్ చేస్తూనే. హా, నీ ఫ్రెండ్ ఎక్కడ నన్ను ప్రశాంతంగా ఉండనిస్తుందిరా అని అన్ని బాధలు వేద్కే ఉన్నంత దీనంగా మొహం పెట్టి చెప్తాడు వేద్. నువ్వు మరీ ఓవర్గా చెప్తున్నట్టు నీకనిపించట్లేదా వేద్? నాకు వైషు గురించి తెలుసు, తనేం ఊరికి ఎవరిని ఇబ్బంది పెట్టే రకం కాదు అని చెప్తాడు విశ్వ. హా, నీ ఫ్రెండ్ గురించి నీ దగ్గర చెప్పాను చూడు, నా చెప్పుతో నన్ను కొట్టుకోవాలి అని విసుగ్గా అంటాడు వేద్. ఏమైంది వేద్, ఎందుకలా అంటున్నావు? వైషు ఏం చేసింది? అయినా ఇష్టపడి చేసుకున్నప్పుడు భరించాలి కదా అంటాడు ఏం తెలియనట్టు విశ్వబాబు. ఛీ, నా బ్రతుక్కి దాన్ని ఫ్రీగా తిట్టే ఛాన్స్ కూడా లేకుండా చేసింది అని నోట్లో గునుక్కుంటూ విశ్వవైపు చూసేసరికి విశ్వ తన వైపే చూస్తూ ఉంటాడు. అంటే అది పెళ్ళి నాకిష్టం, కానీ తనకిష్టం లేదు కదా, ఏదో పెద్దవాళ్ళ కోసం ఒప్పుకున్నట్టుంది, అందుకే నన్ను చంపుకు తింటుంది అని చెప్తాడు వేద్ బాబు ఇన్నోసెంట్గా. అవునా, ఏం చేసింది వేద్? వైషు నాకు చెప్పు, నేను తనని అడుగుతాను ఎందుకలా బిహేవ్ చేస్తుందో అని అంటాడు విశ్వ ల్యాప్టాప్ క్లోజ్ చేస్తూ. అది నన్ను నా బెడ్ మీద పడుకోనివ్వట్లేదు అని అంటాడు ముక్కు చిదుతూ. వాట్ అంటాడు విశ్వ అర్థం కాక. విశ్వ ఎక్స్ప్రెషన్కి తనేం వాగాడో అర్థమై, నా విషయాలు వదిలేయి, నువ్వు చెప్పు, నిహారికతో ఎలా ఉంటున్నావు అని అడుగుతాడు వేద్. నువ్వు వైషుతో ఎలా ఉంటున్నావో నేను నిహారికతో అలాగే ఉంటున్నా అంటాడు విశ్వ. అంటే అని అర్థం కాక బుర్రగొక్కుంటాడు వేద్ బాబు. సరే పద వెళ్దాం అని అంటే, నాకు కార్ లేదు, నేను క్యాబ్ బుక్ చేసుకోవాలి అంటాడు వేద్. సరే రా, నిన్ను డ్రాప్ చేసి నేను వెళ్తాను అంటాడు విశ్వ. సరే పద అని ఇద్దరు కలిసి వెళ్ళి వేద్ని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి విశ్వ తన ఇంటికి వెళ్తాడు. వేద్ వెళ్ళేసరికి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర డిన్నర్ కోసం కూర్చుంటారు. వచ్చావా వేద్, తొందరగా ఫ్రెష్ అయ్యిరా, నీకోసం వెయిట్ చేస్తాము అని ప్రకాష్ గారు అంటే, నో డాడ్, మీరు తినండి, నేను మెల్లిగా తింటాను అనేసరికి సరే అని వాళ్ళు తినడం స్టార్ట్ చేస్తే వాళ్ళకి వడ్డిస్తున్న వైషుని గుర్రుగా చూస్తూ తన రూమ్కి వెళ్తాడు వేద్ బాబు. మేము వడ్డించుకుంటాం, కానీ వాడికేమైనా కావాలేమో చూడు అని సుమగారు అనేసరికి, నాతో ఏం అవసరం ఉంటుంది ఆయనకి అని గునుక్కుంటూ రూంలోకి వెళ్తుంది. వైషు వెళ్ళేసరికి బాత్రూంలో దూరిపోయి ఉంటాడు వేద్ బాబు. సరే, వేద్ వచ్చే వరకు డ్రెస్ తీసి పెడదామని కబోర్డ్లో బట్టలు వెతుకుతూ ఉంటే వేద్ స్నానం పూర్తి చేసుకుని ఓన్లీ టవల్ కట్టుకుని పాట పాడుకుంటూ విత్ డాన్స్తో బయటికి వస్తాడు. వైషు రూమ్లో ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయకుండా. డోర్ ఓపెన్ చేసి ఉండడం వల్ల వైషు కనపడదు వేద్ బాబుకి. ఘోరమేనా నేను కోసుకుంటా ఇవాళ అని పాడుకుంటూ తల తుడుచుకున్న టవల్ చేతిలో ఉండడంతో దాన్ని అటు ఇటు తిప్పుకుంటూ రూమ్లో పిచ్చి గంతులు వేస్తాడు వేద్ బాబు. అలా వేస్తూ వేస్తుంటే నడుముకున్న టవల్ జారిపోతుంది. వైషు అది చూసి షాక్లోకి పోతే, ఛీ, నాకు టవల్ కట్టుకోవడం రాదో, లేకపోతే టవల్కి నా నడుముకి ఉండడం నచ్చదో అనుకుంటూ వంగి టవల్ తీసుకుని పైకి లేచేసరికి ఎదురుగా షాక్లో ఉన్న వైషు కనిపిస్తుంది. తనని ఒకసారి చూసి మళ్ళీ తన ఒంటి వైపు చూసుకోగానే ఏం జరిగిందో అర్థమై ఆ అని గట్టిగా అరుచుకుంటూ బాత్రూంలో దూరిపోతాడు వేద్ బాబు. వేద్ వెళ్ళిపోయాక వైషుకి నవ్వు ఆగక
గట్టి గట్టిగా నవ్వుతుంది. అసలే ఇస్సత్ మొత్తం పోయిందని తెగ బాధపడిపోతున్న వేద్ బాబుకి వైషు నవ్వు ఇంకా కృంగదీస్తుంటే ఏడుపు ఒకటే తక్కువ. ఎంతసేపు చూసినా వేద్ బయటికి రాకపోయేసరికి డ్రెస్ తీసి బెడ్ మీద పెట్టి నేను కిందికి వెళ్తున్నా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వైషు. తల మాత్రమే బయటికి పెట్టి చూసిన వేద్ వైషు వెళ్ళిపోయిందని కన్ఫర్మ్ చేసుకున్నాక బయటికి వచ్చి అద్దంలో తనని తాను చూసుకుంటూ, రేయ్ అట్టగాడదా, ఈ రూమ్లో నువ్వొక్కడివే ఉండట్లేదురా ఇలా టవల్ ఊడిపోయేలా డాన్స్లు చేయడానికి అని తనని తానే తిట్టుకుంటూ రెడీ అయ్యి కిందికి వస్తాడు. ఎప్పటికో అప్పటికి అందరూ తిని హాల్లో కూర్చుంటారు. వేద్ కిందికి రాగానే శోభన్ గారి పక్కన కూర్చుంటాడు. ఎలా ఉంది వేద్, మొదటి రోజు ఆఫీస్ అనగానే ఎలా ఉంటుంది, అలాగే ఉంది అని విసుగ్గా అంటాడు వేద్, తనని నార్మల్ ఎంప్లాయ్ పంపించారు అన్న కోపంతో. వేద్, తాతయ్యతో అలాగేనా మాట్లాడేది అని ప్రకాష్ గారు సీరియస్గా అనగానే అలికి కూర్చుంటాడు వేద్ బాబు. వేద్ని చూస్తుంటే రూమ్లో జరిగింది గుర్తొచ్చి నవ్వు వస్తూ ఉంటుంది వైషుకి. ఏంటి వైషు, ఎందుకు అంతలా నవ్వుతున్నావు అని సుమగారు అడిగేసరికి అది అత్తయ్య రూమ్లో అని వైషు నోరు తెరిచేసరికి అమ్మో ఇది అందరికీ చెప్పేలా ఉంది అని కంగారు పడి, ఓయ్ నల్లపెల్లి, నాకు ఆకలిగా ఉంది, పద అన్నం వడ్డించు అని అడుగుతాడు వేద్. ఆగండి, అత్తయ్య గారితో మాట్లాడి వస్తాను అని వైషు అంటే వైషు వైపు కొరకొరా చూస్తూ, నాకు ఆకలిస్తుందంటే వినపడదా అని వైషు చేతిని పట్టుకుని లాక్కుని అక్కడి నుంచి డైనింగ్ హాల్లో తేలుతాడు వేద్ బాబు. సో ఇదేనండి నల్ల కలువ 44th చాప్టర్. పాపం వేద్ బాబు. ఎలా అనిపిస్తుంది మీకు ఈ స్టోరీ? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే ఇలాంటి కొత్త కొత్త కథల కోసం, కొత్త కొత్త స్టోరీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మరవకండి. థ్యాంక్ యూ, బాయ్.